రేషన్ పంపిణీ వ్యవస్థలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఎండియు వాహన వ్యవస్థ రద్దుకు మంత్రివర్గం నిర్ణయించింది. జూన్ 1 నుంచి చౌక దుకాణాల ద్వారానే రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు ఆమోదం తెలిపింది. 13,000 కోట్ల విలువైన పెట్టుబడులకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. 2,260 స్పెషల్ టీచర్స్ ఇన్స్ట్రక్టర్ల నియామకాన్ని రాటిఫై చేసింది. రాజకీయ కక్షలతో హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. రేషన్ బియ్యం పంపిణీపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 9,260 ఎండియు వాహనాల కోసం 1,860 కోట్లు దుర్వినియోగం చేశారని సమావేశం తర్వాత వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్, ఎండియు వాహనాల ద్వారా చౌక ధరల దుకాణాలను గత ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు. ఎండియు వాహనాలు వచ్చాక జవాబుదారీతనం లేకుండా పోయిందన్నారు. జూన్ 1 నుంచి చౌక దుకాణాల ద్వారానే రేషన్ బియ్యం సరఫరా చేస్తామన్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు బియ్యం డోర్ డెలివరీ చేస్తామని వెల్లడించారు. 9,260 వాహనాలను ఉచితంగా లబ్ధిదారులకు బదలాయిస్తామని వివరించారు. దీపం 2 పథకం ద్వారా 3వ విడత నిధులను ముందే లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడించారు. జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడీఎస్ రైసు లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు, అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం. రేషన్ చాలా పక్కాగా మేము మానిటర్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. మొదటి దశలో 99,70,000 మంది దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ పథకం లబ్ధి పొందారు. ఫేజ్ 2లో ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉందో, ఫేజ్ 2లో ఆల్రెడీ ఇప్పటికే 70 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారు. సో ఫేజ్ 2 అయిపోయిన తర్వాత ఫేజ్ 3లో వారికి ముందుగానే డబ్బులు వాళ్ళ ఖాతాలోకి వేసేటట్టు డైరెక్ట్గా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎస్ఐపిబి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 13,000 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా ఊపినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. త్వరలోనే విద్యుత్ వనరుల కేంద్రంగా అమరావతి మారుతుందన్నారు. 2,260 స్పెషల్ టీచర్ల ఇన్స్ట్రక్టర్ల నియామకానికి ఆమోదం తెలిపామన్నారు. 22A నిషేధిత జాబితాలోని ఆస్తుల బదిలీ, అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుకు నిర్ణయించామన్నారు. పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి కొన్ని మండలాల బదిలీకి ఆమోదించినట్లు వివరించారు. ఐబీఎం, టీసీఎస్తో కుదుర్చుకున్న ఒప్పందాలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో క్వాంటమ్ టెక్నాలజీకి ఉన్న ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకుని, కానీ టెక్నాలజీ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇప్పటికే ఐబీఎం, టీసీఎస్ మరియు ఎల్ఎన్టీలతో కుదుర్చుకున్న 3 అవగాహన ఒప్పందాలను ధృవీకరించడానికి పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. దీని మూలంగా ఏంటంటే మన యువతకి మళ్ళీ ఒక కొత్త ఓపెనింగ్స్, ఏ విధంగా అయితే కొన్ని లక్షల మంది ఐటీ ద్వారా ఈ రాష్ట్రంలో వినియోగించుకోగలిగారో, మన రాష్ట్ర ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ని మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర యువకులకి గొప్ప అవకాశాలు ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా రాబోతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ ప్రతిపాదనని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. కేబినెట్లో రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ప్రస్తుతం వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ విదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం పడిందని మంత్రివర్గం అభిప్రాయపడింది. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలు అధికారులు వెల్లడించారు. రైతుల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పొగాకు రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేసే చర్యలు తీసుకోవాలన్నారు.
వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై 6 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ నిరంతర పర్యవేక్షణ చేయనుంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసికి ఉచితంగా 615 ఎకరాల భూ కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సత్యసాయి జిల్లా తాడిమరిలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు భూ కేటాయింపు, కడప జిల్లాలోని కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటుకు అదానీ పవర్కు భూ కేటాయింపునకు నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయించేలా జీవోఎం చేసిన సిఫార్సునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.